హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతా గంగ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అయితే మనం ఇంత ముందుగానే గౌరీ శంకర్ థియేటర్లలో, మన వర్దిపాలలో ఉండే గౌరీ శంకర్ థియేటర్లలో సగం వీడియో అనేది పెట్టాను. ఇంకా పని చేసేటప్పుడు అంతా అక్కడ ఎక్కడెక్కడ ఏమేమి వర్క్ జరుగుతున్నాయనే విషయాలన్నింటిని కూడా పెడతానని చెప్పాను కదా. సో అయితే అదే ఇప్పుడు ఈరోజు మన ఈ వీడియోలలో చూడబోతున్నాం. అయితే 50% వర్క్ అయితే పూర్తయి ఉంది, ఇంకా 50% ఉంది. అవన్నిటిని కూడా తర్వాత చెప్తాము. అయితే మనం వర్క్ అనేది చూద్దాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. లోపల కన్స్ట్రక్షన్స్ వర్క్ జరిగేదానికి సిమెంట్లు మొత్తం నింపేస్తున్నారనమాట. ఇది సీట్లు బాగా బెండ్గా కూర్చోవడానికి లోపల. ఈ టికెట్ల కౌంటర్ ఎంటర్ మీకు తెలిసే ఇప్పుడు వచ్చేసి మూత పడిపోయింది అన్నమాట. ఇప్పుడు అడ్డదారులు వెళ్ళాలి మనం. ఈ ఇంటర్వ్యూకి మనం వచ్చేసి ఫుడ్ అవి తీసుకునే ప్లేస్ అన్నమాట. ఇది సైడ్లలో బాక్స్ ఉంటాయి కదా, సినిమా హాల్లో పాత బాక్స్, అవి పెడేస్తున్నారనమాట. ఇవన్నీ తీసేసి కొత్త బాక్స్ బిగిస్తారు లోపలలో. అన్నీ చూస్తాను. ఆల్రెడీ అక్కడ తెచ్చి పెట్టేస్తున్నారు బాక్స్లో అనేసి అనుకుంటున్నాను. అక్కడ బాక్స్లో తగ్గుతున్నారా అవి. బాక్స్ ఎంట్రస్ రెండు లోపలికి పోదాము. ఇంత ముందు ఉన్నప్పుడు హైట్ లేదు ఎక్కువగా, ఏదో 2-3 మెట్లు పెట్టి ఇక్కడ ఎక్కుతామా, అటు ఇటు వెళ్తాము. ఇప్పుడు హైట్కి పెంచేస్తారు కాబట్టి మెట్లు పెడేస్తున్నారు. అండ్ ఇటు సైడ్ గోడ పెడేస్తున్నారు. మన స్టేడియంలలో ఉంటుంది చూసారా, స్టేడియం లోపలికి వెళ్ళేటప్పుడు అట్లా పెడేస్తున్నారు అన్నమాట. ఇటు సైడ్ కూడా హైట్ లేపేస్తున్నారు. వెళ్దాం కూడా చూపిస్తాను. ఇప్పుడు చుట్టూ నార్మల్గానే గోడ ఉండింది అన్నమాట. ప్లేవుడ్తో ఫిట్ చేసి పెట్టేస్తున్నారు. మీరు ఇదంతా కూడా చూడొచ్చు. ఇది చూసారు కదా, ఇవన్నీ ప్లేవుడ్తో సెట్ చేసి పెట్టేస్తారు. మొత్తం కూడా క్లియర్గా చేస్తున్నారు అన్నమాట. అవి అంటారా అక్కడక్కడ ఉన్నాయి చూసారా హోల్స్, అవన్నీ కూడా ఏసీకి సంబంధించిన హోల్స్ అన్నమాట. అక్కడ ఉండే హోల్స్. అయితే ఏసీ అవైలబుల్ ఎక్కువ వస్తుంది అన్నమాట మన సినిమా హాల్లో. అయితే చూద్దాం అటు పోయి. ఇక్కడ చూస్తే టెప్స్ కట్టున్నారు కదా, ఇవన్నీ సీట్లు ఫిట్ చేస్తారు. ఎక్కడ వరకు అంటే ఇక్కడ వరకే. ముందు అక్కడ వరకు ఉండేది, ముందు దాకా ఉండేది. ఇప్పుడు ఇక్కడ వరకే అన్నమాట సీట్లు. కానీ సీట్లు మాత్రం మంచి క్వాలిటీలలో వస్తున్నాయి. బయట అనేది క్రియేట్ చేస్తున్నారు సీట్లని. వాటిని మీ చూపిస్తాను బయట పోయినాక. అండ్ ఇప్పటి వరకు స్క్రీన్ దగ్గర వర్క్ అనేది ఇదే. స్క్రీన్ మొత్తం తీసేస్తారు, కొత్త స్క్రీన్ అనేది వేస్తారు. అది ఒక 18% అట్లా వర్క్ ఫినిష్ అయితే అప్పుడు చూపిస్తాను. కన్స్ట్రక్షన్ వర్క్ ఇట్లా పోతేసుకొని పూర్తి చేసుకుంటూ వెళ్తున్నారన్నమాట. అయితే మనం బయట సీట్లు రెడీ చేస్తున్నారు, వాటిని చూపిస్తాను మీకు. ఇక్కడ చూసారా, ఈ కంబీలన్నిటిని కూడా సీట్లు ఫిట్ చేయడం కోసము స్ట్రాంగ్గా మనం కూర్చోవాలి కదా. మీరు ఎప్పుడు కూడా సీట్లు కింద ఏదో ఉంది స్ట్రాంగ్గా, అందువల్లే సీట్లు నిలబడి ఉన్నాయా లేదా అనేసి మీకు డౌట్ ఉంటుంది కదా. వీటిని పెట్టి దీని మీద సీట్లు పెడతారన్నమాట. అందువల్ల మనం స్ట్రాంగ్గా కూర్చోగలుగుతున్నాం. ఓకే, ఇంకా ఇటు సైడు చూపించడానికి ఏం లేదు, మనం పోతాము. కంబీలు ఇవన్నీ కూడా వెల్డింగ్స్ వర్క్ ఉన్నాయన్నమాట. అయితే ఇంతకీ మా పని ఏందనేసి మీకు చెప్పలేదు కదా. మా పనిని చూపించిన తర్వాతే సీట్లు ఒక చోట రెడీ చేస్తున్నారు, దాన్ని చూపిస్తాను మీకు. అయితే మాది పెయింట్ వర్క్ పని కాబట్టి ఇక్కడ చూడండి, ప్లేవుడ్లు చెక్కలు ఉన్నాయి. ఈ చెక్కల్ని క్లీన్ చేయాలి. ఈ బ్లాక్నెస్ ఉండదు చూస్తున్నారా, ఇలా క్లీన్ చేసి అక్కడ ఇట్లా వుడ్ ప్రైమర్ వేయాలి దీని మీద.
వుడ్ ప్రైమర్ వేసి ఇవన్నీ బాగా డ్రై అయిన తర్వాత ఇక్కడ పెట్టాలి. డ్రై అయిన ఇవన్నీ మొత్తం ఎన్ని తెలుసా, 2000 పైగా ఉంటాయి. ఇప్పటికి మేము ఒక 1500 చెక్కల్ని ఈ విధంగా చేస్తుంటాము. అయితే లోపల ఉన్నాయి, వాటిని తర్వాత చూపిస్తాను. ఇదే మా వర్క్, వాటిని ఎక్కువగా చూపించాల్సిన అవసరం లేదన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపించాను కదా, ఇదే మా వర్క్. ఒక సినిమా హాల్ వర్క్ ఎలా జరుగుతుందనే విషయమే ఇందులో మనం మాట్లాడుకునేది. సీట్లు బయట రెడీ చేస్తున్నారు, రండి చూద్దాము. ఇది కింద కూర్చునే సీట్ అన్నమాట. దీని మీద కూర్చోవాలి. ఇది ఇట్లా పైన ఇలా ఉంటుంది అన్నమాట. దీని మీద కూర్చొని దీని మీద ఆనుకోవాలి. ఇవే సీట్లు. ఇంకా దీనికంటే పెద్ద సీట్లు రెడీ అవుతూ ఉన్నాయి. ఎగ్జాంపుల్గా చూసారా, బాగా బెడ్లా ఉంది సీట్లు. ఇవి కలర్లుగా ఉన్నాయి. దీన్ని చూస్తూ ఉంటే మనకి ఏ సీట్లు అయితే మనకి ఇచ్చారో ఆ సీట్లలో కూర్చునే విధంగా చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. రెడీ చేసిన తర్వాతే మనకు తెలుస్తుంది అన్నమాట. మళ్ళీ సీట్లలో స్ట్రాంగ్గా ఉన్నాయో లేదా అని చూడడానికి, ఓకేనా. అవి మెత్తగానే ఉంటాయి, వెనక్కి వాలిపోతూ ఉంటాయి. ఇట్లా అంచులలో ఇలాంటి ప్లాస్టిక్స్ వస్తాయి అన్నమాట. వీటి వల్ల కొంచెం స్ట్రాంగ్గా నిలబడతాయి, ఓకేనా. వీటిని పెట్టి ఆ క్లాత్లన్నీ చుట్టి దాని లోపల వీటిని పెడతాం. వీటిని నైస్గా ఉంటుంది కదా, ధర్మకోల్ లాంటివి వీటిని పెడతారన్నమాట. అయితే అటు సైడ్ కూడా చాలా సీట్లు ఉన్నాయి, చూపిస్తాను. ఆ సీట్లు టోటల్ ప్రాసెస్ ఫినిష్ అయిపోయిందంటే ఇట్లా తీసి ఇక్కడ పేర్ చేస్తారన్నమాట. ఇవన్నీ తీసుకుని పోయి వాటి ప్లేస్లలో పెడేస్తారు. సీట్ నంబర్లు కూడా రావచ్చు ఈసారి. ఇది బయట పెట్టుకొని, మూవీ థియేటర్కి బయట పెట్టుకొని చేస్తున్నారు అన్నమాట. ఇది బయట ప్లేస్ చూడండి ఒకసారి. మన గోపికృష్ణ హోటల్స్ నుండి ఇక్కడ కొరియర్ షాప్ అండ్ ఇటు కొరియర్ షాప్ ఆ ప్లేస్ అన్నమాట ఇది. అంతే, ఇదే ఈ రోజుటి వ్లాగ్ అన్నమాట. చూస్తాను బయట చూడండి. ఇది పాత సీట్లు అన్నమాట. ఇవి యూస్ అవుతాయి అనేసి దీని మీద కొంచెం కొత్తగా రెడీ చేస్తున్న ఈ ధర్మాకోల్ లాంటివి, లబ్బర్స్వి ఇవి పెట్టి ఫిట్ చేస్తున్నారు. వేస్ట్ అయినటువన్నీ వాళ్ళు తీసుకుని పోయి అమ్మేస్తున్నారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అదే ఈరోజు వ్లాగు. మన మూవీ థియేటర్లలో 50% ఏ వర్క్ అయితే అయ్యిందో వాటి వరకు చూపించాము. అండ్ 90% వరకు చూపించాలంటే ఇంకొక వీడియోలలో చూపిస్తాను అన్నమాట, నెక్స్ట్ వీడియోలలో. అయితే అంతవరకు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన మరిన్ని వీడియోస్ మీకు రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయాలి, ఓకే. దాని ద్వారా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, ఓకే. ఎంజాయ్ లైఫ్, పండగ. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.